తన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం నుంచి ఆయన బయటకు వచ్చిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకి పూర్ణకుంభ స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారు. అనంతరం ప్రత్యేక పూజల తర్వాత ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఆయన చిత్రమున్న ఒక శాలువాని కూడా ఆయనకి అక్కడ బహుకరిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి వెంట పలువురు మంత్రులు కూడా యాదాద్రి ఆలయానికి వెళ్లారు. ఇక దర్శనం అనంతరం ఆయన బయటకు వచ్చారు. ఇప్పుడు ఆయన సంగంకు వెళ్తారు. సంగం నుంచి 2.5 కిలోమీటర్లు మూసీ నది వెంట ఆయన ఈరోజు పాదయాత్ర కూడా చేయబోతున్నారు. మూసీ పునరుజ్జీవ సంకల్పంలో భాగంగా ఈరోజు సీఎం ఈ పాదయాత్రను చేపడుతున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. ఇప్పుడే ఆయన దర్శనం తర్వాత బయటకు వచ్చారు. ఇవి అంతకుముందు దృశ్యాలు ప్రస్తుతం మీరు స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు మంత్రులు, ఆలయ అర్చకులు, అధికారులు. పూర్ణకుంభ స్వాగతంతో ముఖ్యమంత్రి లోపలికి తీసుకెళ్లారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు సీఎం రేవంత్. తన కుటుంబ సమేతంగా అలాగే పలువురు మంత్రులు వెంట రాగా ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఆలయ అభివృద్ధిపై సీఎం సమీక్షించబోతున్నారు కూడా. యాదగిరిగుట్టలో నరసింహస్వామి దర్శనం తర్వాత రేవంత్ రెడ్డి రోడ్డు మార్గంలో సంగంకు బయలుదేరతారు. వలిగొండ మండలం సంగం నుంచి మూసీ పాదయాత్రని ఆయన ప్రారంభించబోతున్నారు. మూసీ వెంట భీమలింగం కత్వ వరకు 2.5 కిలోమీటర్ల మేర రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగబోతోంది. ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంబడి సంగెం నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు ఈ పాదయాత్ర ఉంటుంది. ఆ తర్వాత మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై సీఎం ప్రసంగిస్తారు కూడా.
యాదగిరిగుట్ట నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మంత్రులతో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల అనంతరం బయటకొచ్చారు. అక్కడికి వచ్చిన ముఖ్యమంత్రిని కలిసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు ఇక్కడ కార్యకర్తలంతా కూడా పోటీ పడుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ముఖ్యమంత్రి వెంట పలువురు సీనియర్ మంత్రులంతా కూడా ఉన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు ముఖ్యమంత్రి అక్కడికి చేరుకున్నారు. ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు, అలాగే అర్చకులు, మంత్రులు అంతా కూడా ఘన స్వాగతం పలికారు. ఆలయం లోపలికి వెళ్లిన తర్వాత ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఈ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీతో ఆయన ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆలయ అభివృద్ధిపై ఆయన సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇక ఆ తర్వాత ఆయన సంగం వెళ్లబోతున్నారు. వలిగొండ మండలం సంగం నుంచి ఈరోజు ఆయన మూసీ పాదయాత్రను ప్రారంభిస్తారు. మూసీ పునరుజ్జీవ సంకల్పంలో భాగంగా ఈరోజు రేవంత్ రెడ్డి ఈ 2.5 కిలోమీటర్ల పాదయాత్రను చేస్తున్నారు. మూసీ వెంట భీమలింగం కట్వ వరకు కూడా 2.5 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగబోతోంది. ముఖ్యమంత్రి వెంట పలువురు మంత్రులు కూడా ఈ పాదయాత్రలో పాల్గొనబోతున్నారు. ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంబడి సంగం నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు కూడా ఈ పాదయాత్ర ఉంటుంది. ఇక ఆ తర్వాత మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై సీఎం ప్రసంగించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారుల ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. 2.5 కిలోమీటర్ల పాటు సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగబోతోంది. ఈ పాదయాత్రలో మూసీ పరివాహక ప్రాంత రైతులతో కూడా ఆయన మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే ఆయన సంఘం చేరుకోబోతున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయం బయటకు వచ్చారు సీఎం. ఆయన్ని కలిసేందుకు, ఆయనకి పుట్టినరోజు విషెస్ చెప్పేందుకు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, కార్యకర్తలంతా అక్కడికి చేరుకున్నారు. సీఎం కాన్వాయ్ మరికొద్ది సెకండ్లలోనే అక్కడి నుంచి బయలుదేరబోతోంది. కాన్వాయ్ నుంచి అందరికీ కూడా ఆయన అభివాదం చేస్తూ, అందరికీ పలకరించుకుంటూ, విషెస్ చెప్పిన వారికి థ్యాంక్స్ చెప్తూ ఆయన అక్కడి నుంచి బయలుదేరుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మూసీ వెంట భీమలింగం కత్వ వరకు 2.5 కిలోమీటర్ల మేర రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగబోతోంది. ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంబడి సంగం నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు కూడా ఈ పాదయాత్ర ఉండబోతోంది.